హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం స్టార్ట్ అయింది. అయితే మనం కార్తీక మాసంలో 365 ఒత్తులేసి సంవత్సరానికి తగ్గ సరిపడా ఒకే రోజు దీపం వెలిగించాం శివుడి ముందు. ఇంకో విశేషం కూడా ఉంది ఇక్కడ కార్తీక మాసంలో. పోలీస్ వర్గం అని మీరు వినుంటారు. పోలీస్ వర్గం అంటే ఏంటో మీకు చెప్తాను నేను. కానీ ఊర్లో ఒక అత్తగారికి 5 కొడుకులు, 5 కోడలు ఉంటారు కదా. అయితే అత్తగారికి ఆ కోడల మీద చాలా ప్రేమ అనమాట. 5వ కోడల మీద ఎలాంటి ప్రేమ అంటే, అది ఎక్కడ పూజలు చేసేసి పుణ్యాలు చేసేసి మంచి స్వర్గద్వారం వచ్చేస్తుందో, బాగుపడిపోతుందో అని చాలా ఈర్ష్య అత్తగారికి. అయితే కార్తీక మాసం రాగానే ఒక్కరోజు కూడా ఆమెని దీపం వెలిగించకుండా జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు పనులు పెట్టేసుకొని ఇలా చేసి ఆవిడని కష్టపెట్టేది. అయితే ఈ పోలి, ఆ 5వ కొడుకు పేరు పోలి అనమాట. పోలి అనే ఆవిడ ఏం చేసేది, కష్టపడుతూ శివుని వేడుకుంటూ పూజ చేసుకుంటూ ఉండేది. అత్తగారు లేనప్పుడు, అత్తగారు చూడనప్పుడు పూజ చేసుకునేది. అయితే ఈ చివరి రోజు ఏదైతే కార్తీక మాసం అయిపోతుందో అప్పుడు దీపాలు, పొద్దునే దీపాలు పోయి నదిలో దీపాలు వదిలితే స్వర్గద్వారం తీసుకుంటాయని ఒక నానుడి అనమాట. అమ్మాయికి పాపం చాలా ఆతృతగా ఉండేది. పోయి నదిలో దీపాలు వదిలేసి శివుని వేడుకుందామని. అయితే అత్తగారు వదలదు కదా, ఎలా వదులుతుంది అందరికీ? పొద్దున్న లేవగానే చాలా పనులు చెప్పేసి నువ్వు ఇంటి నుంచి కదిలితే నీ కాళ్ళు నిలబడతా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పోలి అని ఆవిడ ఇమ్మీడియట్గా వీళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఏం చేశారు, అత్తగారు 4 కోడలు, 5వ కోడలు ఇంట్లో పెట్టి 4 కోడలు అందరూ నదికి వెళ్ళిపోయారు దీపాలు వదలడానికి. అయితే ఇంట్లో ఉన్న ఈ అమ్మాయి కోడలు ఏం చేసిందంటే, వీళ్ళు వదిలిపోయిన అరటి డబ్బులు తీసుకొని, ఇలా అరటి డబ్బులు తీసుకొని ఇటుపక్క అటుపక్క నీకు ఈ గోధుమ పిండితో పిండి చేసి రొట్టె పిండిలా చేసి ఇటుపక్క అటుపక్క ద్వారాలు మూసేస్తే ఇది అరటిపండు డొప్పలు చేసి దీంట్లో నూనె వేసి దీపం వెలిగించాలి. అయితే నదికి వెళ్ళదు కదా, అందుకని ఏం చేసిందంటే ఇలాంటి 2 స్టీల్ గిన్నెలు ఇంట్లో ఉంటే బేసిన్లు, దాంట్లో ఈ అరటి డొప్పలు పెట్టి దీపాలు వెలిగించి దాంట్లో వదిలేసి నదిలో వదిలినట్టు ఒక ఫీలింగ్తో నదిలో వదిలినట్టు వేడుకుని ఆ శివుని వేడుకుంటుంది అనమాట. అప్పుడు ఆ శివుడు ఈవిడ భక్తికి మెచ్చి వచ్చేసి ఇమ్మీడియట్గా పుష్పక విమానం పంపించి ఆ పోలిని స్వర్గాన్ని తీసుకెళ్తున్నాడు. అందుకనే దీన్ని పోలీస్ స్వర్గం అంటారు. ఈరోజు మా ఇంట్లో ఈ పోలీస్ స్వర్గం దీపం వెలిగిస్తుంది శ్రీదేవి. అలా మీరు కూడా, మీకు కూడా తెలుసు అనుకుంటా. తెలియకపోతే తెలుసుకుంటే నెక్స్ట్ టైం అయినా చేసేయండి. చేస్తే పోలీస్ స్వర్గం డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ పూజా సామాగ్రిలు రెడీ చేసుకుంది. పూజా కార్యక్రమం మనం చూద్దాం షార్ట్లీ. చూస్తూనే ఉండండి. కిట్టా గణేష్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కార్తీక మాసం అండి. కార్తీక మాసం నెలంతా మనము 4 సోమవారాలు ఫాస్టింగ్ ఉండి 365 ఒత్తులు వెలిగించిన తర్వాత పౌర్ణమికి కూడా మనము ఫాస్టింగ్ ఉండి శివాలయంలో 365 ఒత్తులు, మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి 365 ఒత్తులు వెలిగించిన తర్వాత లాస్ట్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య దాటిన తర్వాత నెక్స్ట్ డే పాడ్యమి రోజున పోలీస్ స్వర్గము అనే దీపం ఉంటుంది కదండి. ఆ దీపము మార్నింగ్ 5:30కి అంటే చుక్కలు ఉన్నప్పుడు ఆకాశంలో ఈ దీపాలు వెలిగించాలండి. ఈ దీపాలు వెలిగిస్తే ఇంతటితో కార్తీక మాసం అయిపోయిన రోజు అనమాట. పోలీస్ వర్గం శుభాకాంక్షలండి. అంటే ఇప్పుడు పోలీస్ వర్గంలో అత్తగారు వాళ్ళందరూ నదికి వెళ్ళి వెలిగించారని చెప్పాను. శివుడు వచ్చి పుష్పక విమానం పంపించి ఈవిడ్ని పోలిని మాత్రం తీసుకెళ్ళని చెప్పాను. తర్వాత కథ చిన్న చెప్పు. అదే పోలీస్ వర్గంకి పోలిని తీసుకెళ్ళటానికి స్వర్గానికి దేవతలు ఈమెకి బంగారపు విమానం పంపిస్తారు. అయితే వాళ్ళ అత్త వాళ్ళు అందరూ నదికి వెళ్ళి స్నానం చేసి దీపం పెట్టేసి దాన ధర్మాలు చేసేసి ఇంటికి వచ్చేస్తారు. ఈ స్వర్గాన్ని, ఈ విమానాన్ని చూసి మా కోసమే పంపించాడు దేవుడు అని చెప్పేసి గబగబగా ఎక్కేస్తుంటే అక్కడున్న ద్వారంలో ఉన్న వాళ్ళు చెప్తారు, మీకోసం కాదు పోలి కోసం వచ్చింది విమానం అన్నట్టు. అదేంటి, మేము చేసాం కదా పూజలు, మేము చేసాం కదా దాన ధర్మాలు అంటే, దేవుడికి కావాల్సింది ఆడంబరాలు, పూజలు, దానాలు, ధర్మాలు కాదు. మనస్ఫూర్తిగా మనసు అర్పించుకోవాలి, మనసు పవిత్రంగా ఉంచుకోవాలి.
ఒకరికి దానం ధర్మం చేయాలి కానీ ఆ దాన ధర్మం చేసిన గుణం కూడా మంచిగా ఉండాలి అని ఆలోచించి పోలికి ప్రత్యేకత అని చెప్పేసి వీళ్ళని దింపేసేసి పోలిని మాత్రమే ఎక్కించుకొని వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళని దింపేస్తాడు అనమాట. దింపేస్తాడు. ఓకే, చూస్తూనే ఉండండి పోలీస్ వర్గం దీపం ఎలా వెలిగించాలో. బాయ్. ఇప్పుడు ఈ సపరేట్గా మనం 2 బేషన్లు తీసుకోవాలి. ఈ 2 బేషన్ల వాటర్ ఎందుకు పోస్తున్నానంటే మనకి గంగా, యమున, నది, సరస్వతి, తుంగభద్ర, కావేరి అన్ని నదులు ఈ వాటర్ అన్నమాట. ఈ వాటర్ని సపరేట్గా రాత్రి ఒక బిందె నీళ్ళు పట్టేసి పెట్టుకున్నాను. ఈ బేషన్కి పసుపు కుంకుమ పెట్టేసి నీట్గా కడిగేసి. అంటే ఇవి నదులు అనమాట. ఇవి నదులు మన ఇంట్లో తయారు చేసుకుంటాం. బాగుంది. ఓం నమః శివాయ. దీంట్లో మనం రామేశ్వరం వెళ్ళిన వాటర్ ఉంది కదా, రామేశ్వరం తెచ్చిన వాటర్ అది. ఈ వాటర్ పోసేసేస్తే పవిత్రమైపోయింది. దీంట్లో పసుపు కుంకుమ పూలు వేసుకోవాలి. ఈ దీపం తులసి చెట్టు దగ్గర వెలిగించాలి. మా ఇంట్లో ఉండే తులసి చెట్టు అమ్మ వెలిగిస్తారు. ఈ అక్షింతలు అయోధ్య రామ మందిరంలో మనకు వచ్చిన అక్షింతలండి. ఇవి కూడా వేసుకుందాము కొన్ని అక్షింతలు. కొన్ని పూలు జల్లేసేద్దాం. ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ నమ. హరి 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 హరి. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవి ఒత్తులండి. వీటిని కుంబొత్తులు, పువ్వొత్తులు అంటారు. ఇవి 33 ఒత్తులు అనమాట. అంటే నెలంతా మనము వెలిగించాలి కాబట్టి ఈ నెల ఒత్తులు ఇవి. ఇలా ఈ ఒక్క ఒత్తి 9 సింగిల్ 3 కలిపి ఒక 9 ఒత్తులు, ఒక 9 ఒత్తులు అనమాట ఇవి. అలాంటివి 11 ఒత్తులు పెట్టాలి మనిషికి. మనం 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనిషికి 11 ఒత్తులు అంటే 99 ఒత్తులు చేసేసాను. ఇది అరటి డొప్పకి కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఇటు సైడ్ నూనె మనం పెడతాం కాబట్టి ఆ నూనె బయటికి పోకుండా ఇక్కడ గోధుమ పిండితో ఇలా రాత్రి ఇలా పెట్టాను. ఇప్పుడు ఎండిపోయింది. మనం ఆయిల్ పోసినా కూడా బయటికి రాకుండా ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అన్నింటిలో ఇందులో పెట్టేసుకోవాలి ఒత్తులు. మనం ఈ ఒత్తుల్ని మనం నీట్గా ఇలా సర్దేసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యో నమః. శివ 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 శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణ. బ్రహ్మమురారిసువార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం శివ 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 శివ. హర 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 శంభో శంకర. వెలిగించాలి. జ్యోతిలో కర్పూరం పెట్టి వెలిగిస్తాం అన్నమాట. అప్పుడే సరిగ్గా తొందరగా అంటుకుంటే అన్ని ఒత్తులు దేవుడి దగ్గర దీపం పెట్టి తులసమ్మ దగ్గర 7 ఒత్తులు దీపం వెలిగించి తులసమ్మకి రాత్రే పసుపు కుంకుమ అన్నీ ఏర్పాటు చేసుకొని వెలిగించుకోవాలన్నమాట. ఈ 1 మంత్ మనము నిష్ఠగా నాన్ వెజ్ ఏమి తినకుండా ఈ కార్తీక మాసం అంతా వదిలేసేయాలి నాన్ వెజ్.
రాత్రి ఆవు నెయ్యి నువ్వుల నూనెతో కలిపేసుకుని పెట్టుకున్నాను అనమాట దీపాలు. అది తీసుకాడు పెడతాము కుదరదని చెప్పారు. ఇవన్నీ ఇట్లా డొప్పల్లో ఒత్తులన్నీ ఆయిల్లో పెట్టేసింది శ్రీదేవి. దీనికి కుంకుమ పసుపు అన్నీ పెట్టేసి తర్వాత కర్పూరం కూడా హెచ్చులో పెడుతుంది. సో దట్ అది దీపాలు బాగా వెలుగుతాయి. ప్రతి దీపానికి మనం కర్పూరం పెట్టుకోవాలి. కర్పూరం పెట్టుకుంటే ఈజీగా వెళుతుంది. జనరల్గా నూనెలో నానించి అది తొందరగా వెళ్ళదు కదా, అందుకని కర్పూరం పెట్టుకోవాలి. ఇట్లా ప్రతి ఒత్తికి దీపం పెట్టుకుంటే ఈజీగా కర్పూరం ఒక 7 దీపం తులసి చెమ్మ దగ్గరికి పెట్టుకోవాలి. అలాగే మన ఇంట్లో ఉన్న దేవుడి కూడా ఒక దీపం పెట్టాలి. ఇది మా పూజా మందిరం, ఇది మా ల్యాప్టాప్ టేబుల్ ప్లస్ కృష్ణుడు, మా వాషింగ్ మిషన్, మా సింగిల్ సోఫా, మా సాయినాథుడు. పోలీస్ వర్కులు దీపం వెలిగించడానికి రెడీ అయిపోయినాయి. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు కొంచెం చేసి దీపాన్ని వెలిగించాలి. గంగా నదిని రామేశ్వరం నీళ్ళతో అన్ని నదులను తెచ్చి ఇక్కడ పెట్టేసింది. మనకు కూడా హైదరాబాద్లో నదులు లేవు కదండి, చాలా దూరం పోవాలి. అందుకని మనం కూడా ఎక్కడ పోయాక నదిని ఇంట్లోనే సృష్టించి దాంట్లో దీపాలు వెలిగిస్తున్నాం. ఓం నమః శివాయ. మన వర్షాలు వచ్చినప్పుడు పొంగినట్టు మా ఇంట్లో కూడా నదులు పొంగుతున్నాయి. ఫుల్గా ఫుల్ ఆఫ్ రివర్ వాటర్. మా ఇంటి రోజు చుట్టూ రోజు ఇది కూడా రోజు చెట్టు మనకు వచ్చింది. ఇది మనీ ప్లాంట్. డబ్బులు తీసుకొచ్చేసింది శ్రీదేవి. ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరినీ కలిపి దీపాలను వెలిగించి అందులో వెళ్తే అందరూ స్వర్గానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓం నమః శివాయ. ఓం ఓం నమో నారాయణ. ఓం నమః శివాయ. నమో నారాయణ.
విఘ్నేశ్వరాయ సదాశివ ఓం నమస్తే గంట గంట తల్లి అంటుంది. ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్ళామన్నమాట. నది దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగిద్దాం. 7వ పూజ దీపం అయిపోయింది, తులసమ్మ దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడిగా దీంట్లో మనం కాలుతుంటుంది కాబట్టి దింపలేము కాబట్టి దీనిలో పెట్టి వెలిగించవచ్చు. లేదంటావా ఇక్కడ దీపం పెట్టి కూడా వెలిగించవచ్చు. 2 దీపాలు వెలిగించి పెడదామా? 2 వెలిగించి పెట్టి మిగతా తర్వాత ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర శివ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర వెలిగించు కదా మనం కూడా. నా చేయను ఒక నిమిషం ఇలా పట్టుకో, నా చేయను పట్టుకో. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా సామ్లా లలితా దశ. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితా దశ. ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర శివ 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 శివ. ఇదే గంగా యమున సరస్వతి అన్ని నదులు ఇవే నదులు మనవి అలా. ఈ ఆచారము మా అత్తయ్య చెప్పేదండి, అట్లా నుంచి ఇట్లా సాంప్రదాయంగా అయిపోయింది నాకు.
స్టార్టింగ్ ఈ ఒత్తులు చేయటాలు, దీపము, ఈ పూజ, పోలీస్ వర్గము అన్నీ మా అత్తయ్య చాలా ఇంట్రెస్ట్. అట్లాగా అలవాటు అయిపోయింది నాకు కూడా. దీపం తీసుకురావాలి. దీపాలు వెలిగించిస్తే అవే అంటుకుంటాయి అన్నింటికి. స్టార్టింగ్ అదే ఉంటుంది. 2-3 దీపాలు వెలిగిస్తే మిగతా ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నమాట. అది పిల్లలకి అన్నమాట. పిల్లలకి టోటల్గా ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కలిపి మనం దీపాలు వెలిగించుకోవచ్చు. వివేక్, తోషిక్, శశి, అగ్గిపుల్ల తీసుకో. అగరబత్తి ఎగబడుతుంది. మేము ఎప్పుడు కాంపిటీషన్ పెట్టుకుంటాం. మా దీపం చాలాసేపు వెలుగుతుందా లేదా పిల్లలు వెలుగుతుందా అని. పిల్లలు కదా భయం చేయడం, మాది వెలుగుతుంది అంటారు. ఏదో పిల్లల్ని అట్లా జరిగితే ఏదో నాకు చిన్న ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర. శశి తిరిగి పెట్టు. శశి, ప్రియాంక. ఎస్, అందరు వచ్చేసారు. టోటల్ కుటుంబం వచ్చేసింది. వాళ్ళ ఉంటుంది నదిలో. ఓం నమ శివాయ. శశి, ప్రియాంక, వివేక్, తోషిక్. ఓం నమ శివాయ. శ్రీదేవి, గణేష్ శ్రీదేవి. ఓం నమో నారాయణాయ నమ. నమస్తే నమస్తే నమ. ఓం పోలీస్ వర్గం తల్లి శివాయ. ఓం నమ శివ. ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర శివ. శివ తండ్రి అయిపోయింది. పోలీస్ వర్గం కార్తీక మాసము లాస్ట్ డే మంచిగా జరిగింది. ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. తులసమ్మ తీర్థం. ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర హర మహాదేవ. కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాస పూజలు, దీపాలు, వ్రతాలు. జై నమ శివాయ. ఓం నమ శివాయ. మీరే గెలుస్తారు నాన్న. ఎప్పుడు మేమేరా ఎక్కడే ఫస్ట్. మీరే గెలవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఫోన్లో ఈసారి మీకు ఈసారి వాళ్ళని గెలిపిద్దామండి. పిల్లలు పిల్లలు గెలవాలి. మీరు గెలిస్తే మేము గెలిచినట్టే నాన్న. అందుకే కదా చెప్పాను, సపరేట్గా పెట్టాను కదా ఇవాళ. 1-2 చేసి నీదేను అన్నాళ్ళని పక్క పక్కన పెట్టేసా. అట్లా నీది అన్నది. ఇదైతే చక్కగా తిరిగిద్ది కదా, అమెరికాలో ఉన్న బాగా పిల్లలకి తిరుగుతుంది కదా నాన్న. చిన్న అయితే మూతి కదలటలేదు. నేను పూజ చేసేది అట్లా. చూడాలి. నీకోసం పెట్టుకుని దీపాలు పెట్టానని చెప్పి నీ మీద కూడా చల్లేసా నీళ్ళు. అందరికి వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడి నుంచి అమెరికాకి చల్లేస్తుంది శ్రీదేవి. చూసారా ఎంత ఫెసిలిటీ వీడియో కాల్ వల్ల. టోటల్గా ఇక్కడ ఉన్నట్టే వాళ్ళకి నీళ్ళు కూడా నాని చెప్పిన పద్ధతి అమ్మాయి.
హాయ్ ఏముంది చూడు కనిపిస్తుంది. అవయో ఏం సంగతులు పెట్టేసావా విభూది? పెట్టాలి కదా మరి. మనకి ఈ అగ్నిలో ఈ దీపంలో రకరకాల ఆకారాలు కనిపిస్తూ ఉంటాయండి. అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆవు నెయ్యి నువ్వుల నూనె వచ్చిందన్నమాట. పచ్చిలేస్తాం అయితే ఆ దీపాలు మంచిగా వెలుగుతాయి. చూసారుగా పోలీస్ వర్గం విశేషాలు. హాయిగా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. కొత్త సంవత్సరంలో కూడా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని భగవంతుని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.